ప్రైజ్ లేదు. మరి ఇంతవరకు మరి బ్రదర్స్ అందరూ కలిపి ఆరాధన చేసి దేవుని అమ్మాయిపరిచిన ఆరాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ఈ సమయంలో వాక్యం పరిచర్య మన మధ్యన ఉన్న ఆత్మీయులు అచిత్ పాస్టర్ గారు, అచిత్ పౌల్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. కొన్ని నిమిషాలు మరి దేవుని మాటలు మనం విందాం. ఆ సంఘాన్ని ఆహ్వానించిన బ్రదరు రావడానికి మరి ఓకే చెప్పడానికి కూడా చాలా సంతోషమైంది. ఈరోజు మరి ఆయన మనతో ఏం మాట్లాడి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండి మన వాక్యం విందాం. ఈ వాక్యమే మనకు బ్రతికిస్తూ ఉంటుంది. ఈ వాక్యమే మనకి జీవాహారమైనది. ఈ వాక్యం ద్వారా మనం ఆత్మీయతతో బలపరచుకుందాం. ప్రతి ఒక్కరు కాసేపు మన వాక్యంలో మనం ధ్యానించుకుందాం. అలాగే సమయంలో ఆయన వస్తుండగా మనం అందరం తప్పలు పెట్టి ఆహ్వానిద్దాం. దేవునికి మంచిది ప్రేమ వల్లారా. మరి మంచి సమయానికి వచ్చాం కాబట్టి సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చెల్లి వీరరత్నం గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు సజీవులుగాను క్షేమంగాను నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన, నీ సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే నీకు వందనాలు దేవా. అలాగే నాయన, నేను పాటలతో స్తుతించాము నా తండ్రి. ఆరాధనలో మీరు మాకు ఉన్నారని నాయన, మా ఆరాధన మీరు ఆలకించారని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నా తండ్రి నాయన, వాక్యంలోనికి వెళ్ళిచుండగా మీరు మాతో ఏమైతే మాట్లాడుచున్నారో నా తండ్రి నాయన, మీ జీవపు మాటలు నాయన మా హృదయంలో భద్రం చేసుకుని నా తండ్రి వాటి యందు భయము భక్తి కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన, నీ దాసుడు వాక్యం చెప్పుచుండగా నాయన మీరే వారితో మాట్లాడి నా తండ్రి మీరే మహిమ పొందమని పాపినైన నా ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన సహోదరికి సంఘం తరపున వందనములు. మరి మంచి సమయంలోకి వచ్చాం కాబట్టి దైవ సేవకులు వాక్యం చెబుతుండగా మనందరం కూడా చాలా శ్రద్ధగా ఆసక్తితో వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ కూడా మంచి సమయాన్ని అయ్యేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవతి దేవుడు మరి యొక్క అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవతి దేవుడికి వందనాలు. మరి ఇక్కడ జ్ఞానవంతులు ఉన్నారు, నాకంటే తెలివైనటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుల్లో ఎదగటానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవా, నేను పాపిని, అయోగ్యుడును, అల్పుడును ప్రభా. ఇదిగో దేవా, మీరు నా పక్షాల నుండి ప్రభా మా అందరితోటి మీరు మాట్లాడి నీ నామమునికి మాత్రమే ప్రభా మహిమకరంగా ప్రభా ఈ కార్యం మీరు జరిగించమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వచ్చే వారం మనం ఏం జరుపుకుంటామమ్మా? గుడ్ ఫ్రైడే. వచ్చే వారమే కదా గుడ్ ఫ్రైడే. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన మన కొరకు మరణించి ఉన్నారు. అంటే ఒక బిడ్డ లేకపోతే ఒక తల్లి ఒక భర్త చూసుకున్నట్లయితే భర్త భార్య కోసం చనిపోవటం మనం ఎక్కడైనా చూసామా? బిడ్డ తల్లిదండ్రుల కోసం చనిపోవటం మనం ఎక్కడైనా చూసామా? రక్తం కార్చడం మనం ఎక్కడైనా చూసామా? కానీ దేవునికి మనం అంటే ఎంత ప్రేమ అంటే, అందుకే యోహాను సువార్త 3:16 ఉంది కదా, దేవుడు లోకమును అంటే చెట్లు పొట్లు అంటారా, మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం కూడా అంటూ ఉంటాం కదా ఈ మాటని, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని మనం అంటూ ఉంటాం. కానీ మనం ఎలాగంటామో పెదవులతోటి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభువారు తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టడం కాదండి,
రక్తం కారడం అంటే మనకి ఏదైనా గుచ్చుకొని రక్తం కారటం ఉంటే మనకు బాగుంటుందా? చిన్న పిన్నిస్ గుచ్చుకుంటేనే విలువలాడిపోతాం. మరి దేవాది దేవుడు ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, పక్కలో బల్లిపు పోటు పొడిచారు, సిలువ వేశారు. అంటే ఎన్ని శ్రమలు భరించారు, ఎంత సహించారండి. మన రక్తం అయితే, ఆయన రక్తం కాల్చారు కదండి, మన రక్తం అయితే ఏమంటుందండి? ఒకవేళ నీవే గనక లేకపోతే నేనే గనక అదే స్థానంలో ఉంటే మన రక్తం ఏమంటుంది? ఈ దినాన్న ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏమంటుంది, మన రక్తము ఏమంటుందో కొద్ది నిమిషములు మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును. అదేంటి, మనం ఏ రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నాం? మనము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఆయన దగ్గరికి వచ్చామంటే మనం హేబేలు రక్తము శ్రేష్టమైనదే, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎటువంటిదంట? హేబేలు కంటే మరీ శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తం. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి ప్రభువా అంటే, యేసు రక్తంలోనే ఏమున్నదండి? విడుదల ఉన్నది. యేసు రక్తంలోనే శక్తి ఉన్నది. యేసు రక్తంలోనే విజయం ఉన్నది, విమోచన ఉన్నది, పవిత్రత ఉన్నది. అటువంటి రక్తం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ మనుషుల యొక్క రక్తం చూసుకున్నట్లయితే, మనం అనేకసార్లు యొక్క వాక్యాలు మనం విని ఉంటాం. మనుషుల యొక్క రక్తం ఏమంటుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆది కాండములో ఉన్న చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఎందుకనగా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. అదండి, ఇక్కడ హేబేలు గారు ఆయన యొక్క రక్తము శ్రేష్టమైనటువంటి రక్తము, ఆ శ్రేష్టమైనటువంటి రక్తము ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెడుతుందండి? మొరపెడుతుందని చెప్పారు కదా. ఏమని మొరపెడుతుంది? నేల నుండి రక్తము ఎప్పుడైనా మొర్ర పెట్టడము, రక్తము ఎప్పుడైనా మాట్లాడటము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నారండి? ఎవరైనా మనం విన్నామండి? బ్రదర్, నాకు తెలుగు మాటలు అర్థమవుతున్నాయి కదా, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాదు, ఏది రాదు, కానీ దయచేసి వినండి. రక్తము ఎక్కడైనా మాట్లాడటం మనం వినలేదు, కానీ మొట్టమొదట ఆదిలోనే ఎవరి యొక్క రక్తము దేవునికి మొరపెడుతుందండి? చనిపోయి కూడా హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. మరి బ్రతుకుండగా మనం దేవునికి మొరపెడుతున్నామండి? మొరపెడుతున్నామా? హేబేలు కంటే హేబేలు రక్తము శ్రేష్టమైనది అంటున్నాడు దేవుడు. మరి మన రక్తము ఇదిగో నా అన్న ఏం చేశాడు? అయ్యి బాబోయ్, ఆ పైనే ఉంటుంది కదా, అతని మీద పడి ఏం చేశాడంట? అతని మీద పడి చంపేశాడంటే ఎంత భయంకరం అండి. హేబేలు రక్తము తన అన్నడి గురించి అంటుంది, ఇదిగో నా అన్న నన్ను చంపేశాడు, నాకు ఏం కావాలి? న్యాయం కావాలి. ఎవరైనా రక్తం కనుక ఒలికించబడితే మనమంతా కాముగా ఉంటామండి? మౌనంగా ఉంటామా మనం? లేదు, మొర్ర పెడతాది, ఆయన యొక్క రక్తము నాకు న్యాయము తీర్చాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి, మన భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఒకరి యొక్క రక్తము ఒలికించడం వలన ఏమని మొరపెడుతున్నాం మనం? న్యాయము కావాలి. అందుకే చూడండి, దేవుడు అన్నాడండి, మనం ఎవరి యొక్క రక్తాన్ని మనము ఒలికించకూడదు, ఎందుకంటే వారు మొరపెడతారు, ఆ రక్తము మొరపెడతారు దేవునికి. ఎజికేలు గ్రంథంలో చూడండి, ఎజికేలు గ్రంథము
35వ అధ్యాయంలో చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయంలో, ఎహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము చూడండి అక్కడ 6వ వచనంలో చూడండి. నా జీవము తోడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. నా జీవము తోడు, నేను నిన్ను రక్తంగా చేసి. ఎవరిని రక్తంగా చేస్తాడంటే దేవుడు, ఎవరి రక్తాన్ని అయితే నువ్వు ఒలికించావో, ఎవరి రక్తాన్ని అయితే నువ్వు చూసి సంతోషిస్తున్నావో, ఎవరి రక్తాన్ని చూసి నువ్వు హేళన చేస్తున్నావో, అపహాస్యం చేస్తున్నావో, వారి రక్తం గురించి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నా జీవము తోడు నిన్ను రక్తంగా చేస్తాడంట. ఎందుకు? నువ్వు రక్తాన్ని ఒలికించావు. ఆ రక్తము కారుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావో? సంతోషిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా జీవము తోడు, నిన్ను కూడా నేనేం చేస్తాను? ఒక సామెత ఏది ఉంది కదండి, ఒక మాట మాట్లాడతారు కదా, మనం చేసినటువంటి పాపాలే మనకి తిరిగి వస్తాయి. ఒక బాల్ తీసుకుని గోడకి కొడితే ఏమవుతుంది? మరలా మన దగ్గరికే వస్తుంది. ఏంటమ్మా అది అంటే ఇక్కడ దేవత దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు కూడా ఏమైపోతావు? రక్తముగా అయిపోతావు అని అంటూ తర్వాత ఏముంది? రక్తము నిన్ను తరుమును. అది ఆ రక్తమే నిన్ను తరుముతుంది. ఎందుకు? నువ్వు రక్తం కారుతున్నప్పుడు నువ్వేం చేసావు? సంతోషించు. నీకు ఇష్టం కలిగిందంట. ఆనాడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కారుతుంటే ఎంత సంతోషించారండి, ఎంత ఆనందపడ్డారు, హేళన చేశారు, ఎంతో సంతోషించారు. రోమా సామ్రాజ్యము, సైన్యాధికారులు, యూదులు, సొంత వారే రక్తం కారుతుంటే మనం సంతోషిస్తామండి. కానీ దినాన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తము కారుస్తుంటే, కార్చాడైనా, మరి మనం ఏం చేస్తున్నామండి? మనం కూడా సంతోషిస్తున్నామేమో. ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలి. అయ్యో ప్రభువా, నా కొరకు నువ్వు కలువరి శిలువలో రక్తాన్ని కార్చావు ప్రభువా. ఆయన చివరి బొట్టు వరకు, మనకు ఒక బొట్టు కారితేనే విలువలాడిపోతామే. దేవతి దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు రక్తంగా నువ్వు చేసావు కాబట్టి ఆ రక్తమే నిన్నేం చేస్తుంది? తరుముతుంది. నిన్ను తరిమి నిన్నేం చేస్తుంది? ఆ రక్తం కింద నిన్ను చేసేస్తాను. ఎందుకంటే నువ్వు రక్తాన్ని ఇష్టపడ్డావు అంటున్నాడు దేవుడు. ఈ దినాన మనము ఏ విధంగా ఉన్నాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎలా ఉన్నది? హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటండి. ఆయన రక్తం ఎప్పుడు కూడా ఏమంటుంది? చూడండి, మత్తయి సువార్తలో చూడండి, 23వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడినటువంటి ప్రవక్తలందరి యొక్క రక్తం అంతా ఏమని పలుకుతుందండి ఇక్కడ? మీ మీదకి వచ్చినట్టు ఏంటి? ఇదిగో విచారణ జరపాలి. విచారణ జరుపుతారా లేదండి? ఒకరిని హత్య చేస్తే, ఒకరిని చంపేస్తే కనుక ఏం చేస్తారు? విచారణ జరగాలి. ఎంక్వైరీ లేకుండా మూసేస్తారా? లేదు. అనుమానం వచ్చిందంటే ఎంక్వైరీ జరగాలి. ఇదిగో ప్రవక్తలందరూ కూడా అంట హేబేలు మొదలుకొని బలిపీఠమునకును మందిరానికి మధ్య చనిపోయినటువంటి బరకియా కుమారుడు జకర్యా వరకు కూడా వారి రక్తం ఏమనంటుంది? మొర పెడుతుంది. ఇదిగో ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. మా రక్తాన్ని వీరు ఒలికించారయ్యా, మా రక్తాన్ని చూసి వీరు సంతోషించారయ్యా, మా రక్తం వీరికి ఎంతో ఇష్టమైందయ్యా. కొంతమంది కొన్ని ఉంటారండి ఇలాగ అంటాం కదా,
నరరూప రాక్షసులు అని అంటాం కదా. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట వినివోలమేమో, ఇప్పుడు చూస్తున్నాం, ఫేస్ టు ఫేస్ మనం చూస్తున్నాము. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. భార్య ఏమో భర్తనే ముక్కలుగా చేసేసి, కుక్కర్లో కాదు బ్రదరు, భర్త అయినా మన గురించి చెప్పుకుందాం. ముందు భార్య ఎక్కడ పడేసుకుంది అనుకుంటున్నారు? ఆ డ్రమ్ములో వేసేసి బెడ్ కింద పెట్టుకుందంట. ఎంత ప్రేమ అండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే, ఆ రక్తాన్ని ఒలికించేటప్పుడు వారికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అంటే నరరూప రాక్షసులు వీరు. భర్త కూడా భార్యని చంపేసి ముక్కలుగా చేసేసి కుక్కర్లో పెట్టేస్తుందండి. వాడు రక్తాన్ని ఒలికించినప్పుడు వాడు సంతోషించట్లేదా? అందుకే దేవాది దేవుడు అన్నాడు, నా జీవంతోడు నీ జీవితం తోడు, జీవముతోడు కాదు, మన జీవముతోడు కాదు, ఏకంగా దేవుడి యొక్క జీవముతోడు అంటున్నాడు ఆయన. నా జీవముతోడు, ఇదిగో నిన్ను కూడా నేను ఏం చేస్తాను? రక్తంగా చేస్తాను. ఎందుకనంటే ఇదిగో ఆ రక్తమే నిన్ను తరుముతాది. కయ్యను పారిపోలేదా? శపింపబడ్డాడు, దేశ దిమ్మరైపోయాడు, తరిమింది. ఇంకొక స్త్రీ ఉన్నదండి, ఆమెకి అసలు రక్తం ఒలికించడం అంటే ఆవిడికి మంచి నీళ్ళు తాగినట్లే. ఎవరండి ఆ స్త్రీ? యెజబెలు రాణి. నాబోతు ద్రాక్ష తోట కోసం ఏం చేసింది? ఆహాబును అన్నది, నువ్వు ఇశ్రాయేలును పరిపాలించినట్టు రాజువుడివు, నువ్వెందుకు మూతి ముడిచి నువ్వు కూర్చున్నావు? భోజనం చేయి, నేను ఇప్పిస్తాను నీకు. ఒక మంచి కార్యం చేయడానికి మీరు ఎందుకండి బాధపడుతున్నారు? నేనున్నాను కదా. ఒక పురుషుడు నిలబడటానికైనా పడిపోవడానికి కారణం ఎవరు? స్త్రీ. అంటే స్త్రీ యొక్క పాత్ర ఈ భూమి మీద ఎంత ఉన్నంతగా ఉంచాడో చూడండి. దేవాతి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు చూడండి స్త్రీకి. మరి నిజంగా స్త్రీలైనటువంటి అమ్మలో, చెల్లెలు, అక్కలో ఆ ప్రాముఖ్యతను మీరు దక్కించుకుంటున్నారా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీరు జీవిస్తున్నారా? మీ బిడ్డలని అనేకసార్లు చెప్పాం కదా. తల్లి అయినటువంటి యునేకే, లోయి, తిమోతి గారు అమ్మమ్మ, లోయి అమ్మగారు యునేకే. చిన్నప్పటి నుండి బాల్యం నుండే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేసింది. అందుకే ఆ యొక్క ఆ దర్బేలో అక్కడంతా ఆ ఊరంతట్లోనూ ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే తిమోతి గురించి మంచి సాక్ష్యం పొందుతున్నాడు. ఊరంతట్లోనంట తిమోతి మంచివాడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అపోస్తుల కార్యంలో కనబడుతుంది మనకి. ఎక్కడంటే మన బిడ్డలు మనం ఆ విధంగా మనం పెంచుకోగలుగుతున్నామా? లేకపోతే మన బిడ్డలు ఎక్కడైనా రక్తాన్ని ఒలికిస్తున్నారేమో, రక్తాన్ని చూసి సంతోషిస్తున్నారేమో. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఏమో అట్లా చేయకూడదు. ఈ విధంగా ఈ దినాన్ని ఏమైపోతున్నారు? యవనస్తులు ఇంట్లో ఉన్నవారి మీదకే పడట్లేదు, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇదిగో ప్రవక్తలందరి రక్తము కూడా అంట దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది చూడండి. ప్రకటన గ్రంథంలో ఉందమ్మా అది, చదవండి అమ్మా. దేవుని వాక్య నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసారు. ఎంత కాలం అయ్యా ఇంకా నువ్వు తీర్పు తీర్చకుండా నువ్వు ఉంటున్నావయ్యా? మా రక్తాన్ని ఒలికించారయ్యా. నువ్వు వారికి ఇంకా తీర్పు తీర్చకుండా, నువ్వు విచారం చేయకుండా నువ్వు ఉన్నావయ్యా, తీర్పు తీర్చయ్యా అని ప్రవక్తల రక్తంతో సహా దేవునికి మొరపెడుతుంది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ప్రోక్షణ రక్తము, హేబేలు కంటే మరీ శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తము ఏం పలుకుతుందండి? ఏం పలుకుతుందండి ఆయన రక్తం? మత్తయి సువార్తలోనే చూడండి. ఎక్కడ మత్తయి సువార్తలోనమ్మా? 20
ఆ, బలిపీఠములకు దేవాలయములకు మధ్య మీరు చెప్పిన ఆ, పరకీయ కుమారుడకు దగ్గరగా రక్తము వరకు ఆ. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు ఆమె. మీదికి వచ్చింది. ఉమ్. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మత్తయి సువార్తలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మొట్టమొదటి మాటం అది. యేసుక్రీస్తు వారు సిలువలో ఎక్కడది? లోకా సువార్త 23 చూడండి ఒకసారి. 23:34 వచనం చూడండి. యేసు తండ్రి యేసు తండ్రి ఏమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారో గనుక వీరెరుగురు కనుక క్షమించమని చెప్పెను. వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏమని మొరపెడుతుంది? ఆయన రక్తం కారుతుందా లేదండి? కాదండి. ఆ, వారు రక్తం కారుతుంటే వారు యూదులందరూ కూడా సంతోషిస్తున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తము ఏమని మొరపెడుతుంది? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అంటే ఆయన యొక్క రక్తములో క్షమించేటువంటి తత్వం ఉన్నదండి. క్షమించేటువంటి గుణము ఉన్నది. ప్రేమించేటువంటి మనసు ఉన్నదండి ఆయనకి, ఆయన రక్తంలో. మరి మన రక్తంలో ఏముందండి? మన రక్తంలోనూ కంప్లైంట్ ఉంది. ఇంకా అది విచారం చేయమని ఎవరో చెప్పారు. ఏముంది మన రక్తంలోనూ? కోపం ఉంది, పగ ఉంది, ద్వేషము, అసూయ, కలహము, చేదైనటువంటి వేరు ఎన్ని ఉన్నాయండి మన రక్తంలో. మలినమైపోయినటువంటి మన రక్తం అంతే. ఏదైనా పాడైపోయింది కనుక వాసన వస్తే జస్ట్ నువ్వు అది దాటుకుని వెళ్తావు అంతే. నీ జీవితాంతం ఆ కొంపు ఉండదు. కానీ నీ జీవితంలోనే ఎంత కొంపు ఉందండి. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, ఇదిగో ఎదుటి వాడి కంటిలో నువ్వేమి చూడకూడదు, నలుసును చూడొద్దు. నువ్వు నా కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూసుకోవాలి, బయట కంపు కాదు. నాలో ఏ కంపు ఉందో నువ్వు కడుక్కోవాలి. అది నీ రక్తంలో ఏ కంపుతోటి నువ్వు ఉన్నావో గ్రహించుకోవాలి. అయ్యో ప్రభువా, ఇదిగో నీ రక్తాన్ని నా రక్తంలో ప్రోక్షించండి ప్రభువా, నా రక్తాన్ని శుద్ధీకరించండి ప్రభువా. వెళ్తాం కదా మనం హాస్పిటల్కి, బ్లడ్ రిపోర్ట్ వచ్చేస్తుంది కదా, బీపీ, షుగరు ఏమున్నాయో అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ప్రభు వారు కూడా మనకు ఒక రిపోర్ట్ ఇస్తే మనం ఆయన ఎదుట నిలబడగలమా? ఆయన కనుక మన పాపం కనుక నిజంగా ఆయన ఎదుటి కనుక ఉంటే, ఆయన చూస్తే కనుక ఇలాగా మనం నిలవలేమండి. కానీ మన పాపములన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమతో కప్పేస్తున్నాడంటండి. ప్రేమ అనేక పాపములను కప్పును. నీకు ప్రేమ ఉండదు, నీ రక్తంలో ఏం లేదు, ప్రేమ లేదు. ఏదైనా చిన్నది జారిపోయింది అనుకో, ఇక చూసుకో, సేవకుడు ఇది చేసాడు, అది చేసేసాడు. సనుగుడు వాళ్ళకి ఏముంది? ఇశ్రాయేలు ప్రజలుగా దినాల్లో సనుగుడు ఉంది వాళ్ళ రక్తంలో. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఏముందండి? ప్రేమ ఉన్నది, క్షమించేటువంటి ఆ గుణము ఉన్నదంటే మరి మనం ఎందుకు ప్రతి దినం ఎన్నో అమూల్యమైనటువంటి వాక్యాలు దైవ సేవకుడి ద్వారా మనం వింటున్నామే. అయ్యో ప్రభువా, నాలో ఎందుకు ఈ క్షమించేటువంటి గుణం లేదు? అందుకేనండి పేతురు గారు, అది చూడండి మత్తయి సువార్తలో అనుకుంటారు, అది మత్తయి సువార్తలోనే, మత్తయి, ప్రభువా నేను ఎన్నిసార్లు, ఒకవేళ నా సహోదరుడు కనుక, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టికేనా? పేతురు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, ప్రభువా ఒకవేళ నా సహోదరుడు, లేకపోతే నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా స్నేహితుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు అయ్యా క్షమించాలి? 7 సార్లా అని అంటే, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, ఇక్కడ తెలుగు బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? 70 సార్లు అని ఉంది.
75 ఇంగ్లీష్ బైబిల్ 77 టైమ్స్ అని చక్కగా క్లియర్గా నాకు అది అర్థమైంది నిజంగా. 77 సార్లు క్షమించాలి. ఒక సహోదరుడు మన ఎడలో ఒక తప్పిదం చేస్తే 77 సార్లు కాదు, ఒక్కసారి కూడా క్షమించాం. ఎడమోకం పెడమోకం. ఇంకా మనం క్రీస్తు బిడ్డలమండి, క్రీస్తు బిడ్డలమని మనం చెప్పుకుంటున్నామండి. చెప్పుకోకూడదని మన ప్రవర్తనను చూసంట, మన ప్రవర్తన చూసి, అందుకే ఇది చాలా చెప్పకూడదు కానీ అయినా సరే చెప్తున్నాను. ఇది పేతురుకి రాసినటువంటి 1 పేతురు 3 అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏముంది. పేతురుకి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి అమ్మా. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు మీ స్వపురుషులకు లోబడి ఉండి అమ్మా, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరో వాక్యానికి అవిధేయులుగా ఉంటే, ఒకవేళ భర్త కనుక వాక్యానికి అవిధేయుడిగా ఉంటే, ఒకవేళ భార్య కనుక వాక్యానికి దేవుడికి అవిధేయులుగా ఉంటే, చదవనమ్మా, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, అబ్బా వాక్యం చెప్తుంటేనే మాట్లేదు, మనం వాక్యం చెప్పకుండానే మన యొక్క పవిత్ర ప్రవర్తనను చూసి, భర్త ఎలా మారిపోవాలంటండి, భార్య యొక్క నడవడి వలన, ఆమె మాట వలన, ఆమె చేసినటువంటి పనుల వలన భర్త ఏమైపోవాలంటండి, వాక్యాన్ని బోధించకుండానే భార్య యొక్క పవిత్ర ప్రవర్తన చూసి మారిపోమంటున్నాడు. అది ఉండాలండి మన రక్తంలో. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నాడు కదా, నేను పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండాలంటే వాక్యము లేకుండానే భర్తను మార్చేసుకుంటే ఎంత అదృష్టం అండి. పవిత్ర ప్రవర్తన చూసి. సమయం అయిపోయింది కాబట్టి, అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభువారు అంటున్నారు, ఇదిగో వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించడి. ఆయన ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అదే పేతురు పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 19 వచ్చిన అనుకుంటా, చూడండి ఒకసారి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనందరం కూడా ఏ యొక్క రక్తము చేత మనము విమోచింపబడ్డా, మనం క్రీస్తు రక్తము చేత, అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. మనము రక్షించబడ్డామంటే, అయ్యో ప్రభువా నీ రక్తం ఏమంటుందయ్యా, నా రక్తంలో ఏమున్నాయ్యా, అయ్యో నా రక్తములన్నీ మలినాలే ఉన్నాయి ప్రభు, నాలో అసూయం అనే మలినం ఉంది ప్రభువా, నాలో ఇంకేమున్నాయి, కుళ్ళు, కోపం ఉంది, ఉద్రేకం ఉంది, వారం లేనితనం ఉంది, కక్షలు అనేకమంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభువా ఇదిగో నీ రక్తాన్ని ప్రోక్షించి నా రక్తాన్ని నువ్వు శుద్ధీకరించి ప్రభువా అది అని మనం అడిగినట్లయితేనంటే, నిజంగా దేవుడు ఆయనకి ఏ రక్తం అవుతుందో అదే రక్తాన్ని మనమైతే కనుక మంచి ఉంచుకొని చెడ్డ విస్తాం తీసుకోండి అంటాం. కానీ ప్రభువారు మన కొరకండి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవంటున్నాడు. కనుక ప్రియ సహోదరులారా, ప్రభు రక్తం ఏమంటుందో, ఇదిగో కొంతమంది ఈ యొక్క సేవకులు ప్రవక్తల యొక్క రక్తము ఏమంటుందో కొద్ది నిమిషాలు మాత్రమే మనం విని ఉన్నాము. ఇంకా ఎంతో ఉంది వాక్యము నిజంగానే. ఒకసారి చూడండి, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 20వ వచనంలో చూడమ్మా ఏముంది అక్కడ. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఆయన శరీరము 20వ వచనంలో కింద చూడండి సరిపోతుంది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
ఒకప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఎవరికైనా ధైర్యం ఉన్నదండి? ఆ దినాల్లోనూ ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము వలన మనకేం కలిగిందండి? విమోచన కలిగింది, ధైర్యము కలిగింది. పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి అంటే ఆయన రక్తం ఏమంటుంది? మీరు భయపడవద్దు. మన రక్తంలో ఏముంది? భయము 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 భయం ఉన్నది. మనం భయపడవసరం లేదు. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, అనేకమంది జనాంగం కొరకు ప్రభువారు ఏం చేశారు? ఆయన రక్తాన్ని కాచి ఉన్నారు. కనుక మనము కూడా ఆ ప్రోక్షణ రక్తం దగ్గరికి మనం వచ్చినప్పుడు, ప్రభువా నా పాపాలను క్షమించండి ప్రభువా, నా తప్పిదములు క్షమించండి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన మన పాపాలను క్షమించి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడంట. అందుకే యోహాను సువార్త యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. అక్కడ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినట్లయితే మనము కూడా ఎలా ఉంటామంటే దేవుడితోటి అన్యోన్య సహవాసము. ఒక భార్య భర్త ఏ విధంగా అయితే అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో అదే విధంగా మనం కూడా క్రీస్తుతో ఉండాలి. తర్వాత ఏముందమ్మా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంటండి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం. విన్నారు కదండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ప్రతి మనిషిని తన పాపాల నుండి రక్షిస్తారు, విమోచిస్తారు. ప్రియమైన వాళ్ళారా, నిజంగానండి ఆయన చెప్పే ప్రతి పాఠం నిజంగా నేను వింటూ ఉంటాను. నిజంగా చాలా అద్భుతంగానండి. నిజంగా ప్రియమైన వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా బహుబలంగా మరి వారు వాడబడాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఇంత చక్కటి వాక్యాన్ని మరి మాకందరికి వినిపించిన మరి అచ్యుత పాల్ గారికి సంఘం తరపున వందనం తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబం దేవుడు దీవించుకుంటారు. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే సమయంలో వసంత గారు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. నేను ఈ సమయాన్ని వసంత గారికి చెప్తాను. బాబు హల్లెలూయా. మరి ఒక ప్రకటన కాదనుకోండి, అంటే ప్రతి నెల కూడా మేము బడ్జెట్ విషయంలో మరి రాకే చెప్తుంటాడు. మరి గతించిన నెల మరి మొన్న చెప్పాలి ఖర్చు విధానం అంతా కూడా మరి రమ్మంటే రావట్లేదు. ఏంటంటే మార్చి నెలలో కొంచెం ఖర్చు ఎక్కువగానే కనిపించింది. మరి మన 4 వారాలకు మనం కలుపుకుంటే కనుక 92 దినాల రూపాయలు వచ్చింది. అయితే మరి 2 విషయంలో కూడా మరి అన్ని చక్కమెట్టగా ఇవన్నీ కానీ లెక్క చూసుకుంటే 103 దినాలు మనకి ఖర్చు వచ్చింది. మనకు రావడమే 92 దినాలు వచ్చింది. అలాగని మేము ఎవరిని కూడా ఒక పైసా అడగట్లేదు. చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నావు తప్ప నేను అసలు వద్దని చెప్పాను తమ్ముడితోటి చెప్తామని అంటున్నాను. కానీ ఎవరు ఏమీ ఒక పైసా మాకు 2 విషయంలో కానీ ఏమవుతుంది, దేవుని ప్రేరేపణ వేరే విషయం ఇచ్చేదంటే మాకు వచ్చిన ఏదైనా లోటుపాట్లు వచ్చినా శ్రీధర్ ఉన్నాడు, మేమున్నాం, మేము చూసుకుంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము ఏమీ చేయలేదు. మీరు రండి, దేవుని యొక్క మాటలు వినండి, ఆశీర్వాదం పొందండి అయితే సరిపోతుంది. మీరు అందరూ ఇలా కూర్చుంటేనే మాకు సంఘానికి బలము. మీరందరూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. ఎవరిని కూడా ఒక పైసా మేము అడగదు. దేవుని చిత్తం మీద దేవుని కృప వల్ల మేమందరూ కొంచెం ఆర్థికంగానే ఉన్నాం. ఏదైనా లోటుపాట్లు వచ్చే కనుక మేమే చూసుకుంటాం. అక్కడికే రాక్ అన్నాడు, ఏమి చెప్పొద్దన్నా సంఘంలో ఇటువంటి వేరే విధంగా అనుకుంటారని అంటున్నారు. మరి తమ్ముడేమో చెప్పాలని అంటున్నారు. ఏంటంటే చాలా మంది కొంతమంది ఏమన్నారంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో మిగులుతుందని చెప్పేసి 2-3 మాటలు విన్నాము. ఏ లోటుపాట్లు వచ్చినా మేమే చూసుకుంటాం. సంఘంలో ఎవరికి ఒక పైసా భారం పెట్టం. మేము ఆర్థికంగా వెనకాల నుండి మాకు కొంతమంది సపోర్ట్గా కూడా ఉన్నారు.
సంఘం విషయంలో ఏదైనా రెంట కన్నా ఇచ్చిన వాళ్ళు కొంతమంది స్త్రీలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. మేమేం పబ్లిక్ చేయట్లేదండి. అలాగని మిమ్మల్ని ఏం అడగం. దేవుని చిత్తం వల్ల మనకి ఏ లోటు లేకుండా సంఘం నడుస్తుంది. అలాగే బలపరచని సరిపోతుంది. దేని యొక్క ఆశీర్వాదాలు పొందండి, మీరు రండి, సరిపోతుంది. ఏదేమైనా ఇంతవరకు కూడా ఏ ఏ లోటుపాట్లు ఉన్నా మరి శ్రీధర్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను, ఇద్దరు చూసుకుంటున్నాము, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చెప్తున్నామంటే అలాగే మరి దేవుడు ఈ విషయాలు దీవించిన కాక ఈ విషయాలను కూడా రాక్ చేసి చెప్పించామనుకున్నాం. రాక్ పోస్టులు ఏమన్నాడు, నాన్న ఇటువంటి ఏం చదవద్దు అని చెప్పాడు. కానీ అంటే ఏదో అనుకుంటున్నారని చెప్పేసి 2-3 మాటలు విన్నామని చెప్పుకొని చెప్తున్నాం, కానీ లేకపోతే చెప్పం. దేవుని స్తోత్రం. అలాగే మరి రేపు వచ్చే వారంలో మరి గుడ్ ఫ్రైడే కార్యక్రమం ఉన్నది కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. మరి దానికి సంబంధించినటువంటి పేపర్లో అంటే 7 మాటలు ఎవరెవరైతే మాట్లాడాలో అని ముందుగానే మేము నిర్ణయించుకుని వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఇవి పేపర్లో మరి ప్రార్థనపూర్వకంగా ప్రార్థన చేసి మరి వాళ్ళకి ఎవరో ఏ మాట మాట్లాడాలనుకుంటున్నారో మాటకి సిద్ధపడి ఉండాలి. అలాగే ప్రార్థన, అలాగే వాక్యం చదవటం. ఏం చేయాలంటే ఒక మాటకి 10 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోవాలి. లేకపోతే మనకి ఇచ్చిన టైంలో మన కార్యక్రమం చేయలేము. మరి వెనకాల కూడా వాళ్ళు ఉన్నారు కదా, ఇబ్బంది పడకూడదు. అందుకని 10 నిమిషాలు మాట్లాడండి. 10 నిమిషాల్లోనే 10-12 నిమిషాల్లోనే ప్రార్థన అయిపోవాలి. అలాగే వాక్యం చదవడం అయిపోవాలి, వివరణ కూడా అయిపోవాలన్నమాట. అంటే 7 పోతులు 70 నిమిషాలు పట్టేస్తుంది. అందుకని ఆ రోజు మరి వచ్చే వారం కూడా ఆరాధన చేసుకుందాం. ప్రత్యేక పాటలు ఉండవు, అలాగే సాక్ష్యాలు కూడా ఉండలేదు. ఇవన్నీ పెట్టాలంటే మనకు సమయం సరిపోదు. అంచేత మీరు అందరూ గమనించండి, సాధ్యమైనంత వరకు ఈ సమయాన్ని పాటించండి. మనం అనుకున్న కార్యక్రమంతో కూడా దేవుని మహిమగా చేసుకుంటాం. అలాగే సాధ్యమైనంత వరకు మరి పెందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇవి మరి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా షీట్లు, అవి ప్రార్థన చేసి మీకు అందరికి ఇస్తారు. సిద్ధపడి ఉండాలంటూ మీకు ప్రేమతో మనం చేసుకోవాలి. గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు. ఇప్పుడు వచ్చి కూర్చున్నారా? రండి, ఎదురు కూర్చొని మంచిగా ఉంటుంది. రండి రండి, ఎదురు కూర్చోండి. దేవునికి మహిమ. మరి ఏదేమైనా మరి దేవాది దేవుడి వరకు జరిపించిన కార్యక్రమం బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మరి ఇవన్నీ ప్రార్థన చేసేసి ఇచ్చేది. తర్వాత మరి శుక్రవారం దినాన మరి ప్రకటనలు మరి యథావిధిగా మరి ప్రతి శుక్రవారం దినం నుండి 5 గంటల వరకు మరి సంఘ ఆరాధన జరుగుతుంది. మరి అలాగే మీ ఆత్మీయుల బంధువులను మరి సంఘానికి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది ఒక పరిచర్యే. మరి మీరు చేసేది ప్రతిదీ కూడా మరి దేవుడు లెక్కింపులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయులను బంధువులను దేవుని సన్నిధి తీసుకెళ్తే దేవుని వాక్యం వినిపించాలి, ఆత్మీయులు నడిపించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి మన దగ్గర. మరి తర్వాత మళ్ళీ ఆదివారం పునరుద్ధ ఆరాధన సాయంత్రం 9:30 నుండి మరి 11 గంటల వరకు మరి పునరుద్ధ ఆరాధన జరుగుతుంది. మరి ఆ రోజుని చాలా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి గొలుసుకట్టుగా ప్రార్థన ఉంటుంది. మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఆ సమయాన్ని నేను నెంబర్ కలుపుతుంటాను. తప్పకుండా మీరు సమయాన్ని మరి త్వరగా మరి మీ పనులు ముగించుకుని 9:30 మరి వాట్సాప్ గ్రూప్లో రావడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. అలాగే మన మధ్యనున్న మరి కడలి శ్రీను గారు మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరారు. మరి ప్రతి ఒక్కరు కూడా అనుదిన ప్రార్థనలను జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే మరి వాళ్ళ కప్పులు నిన్న సడన్గా ఫోన్ చేసి మరి సివిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారు అనేది పాపము ఆయన చాలా ఆందోళన చెంది మరి నాకు ఫోన్ చేశారు ఇలాగ జరిగిందని. సరే, కంగారు పడకుండా ఏదైనా విషయం ఉంటే మనకి తెలియపరుస్తారు కదా అని అనుకున్నాము. తర్వాత తీరా ఈరోజు తెలిసింది ఏంటంటే మరి ఆయనకి 3 నెలలు అక్కడ కొట్టి ఉంచారు. అంటే ఎవరైనా ప్రొన్సర్ చూసుకోమని. తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి ఆయన చాలా కాలం నుంచి మరి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు. ఆయనే అక్కమ్మ కొట్టుతున్నారు. ఇంకా కమ్సే కమ్ ఒక 15-16 సంవత్సరాల నుండి మరి సడన్గా మరి అక్కమ్మ మార్చుకోమన్నట్టు ఆయన చాలా ఆందోళనగా ఉన్నారు. మరి మంచి కపిలు దొరికేలాగా మీరు అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేయండి. మరి అక్కడ మరి ఆ బిడ్డకి మరి కపిలు ఎవరైతే మరి ఉన్నారో మరి ఆ కపిలు రీచ్ అవ్వడానికి మరి తప్పకుండా మీరు ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాను. అలాగే నరేష్ అన్న గారు కూడా మరి
ఇండియా నుంచి ఫోన్ చేశారు. మరి కుమారుడికి ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి మీరందరూ కూడా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలిపారు. మరి పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమన్నారు. అలాగే మరి ఈరోజు మరి వదిన గారు అవుతారు, కుమార్ వదిన గారు మరి ఓదార్పుగా మరి ఈరోజు మరి సంఘంలో మరి ప్రవీణ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్మారకుడిగా అదే 3వ సంవత్సరము 2 పూర్తి 3 వచ్చింది జ్ఞాపకార్థం కొట్టి కింద. ఎందుకంటే అని అవుతారు మా ఇంటి పక్కనే. మరి ఈరోజు సాక్ష్యం చెప్పుకుంటామనంటే మరి ఎదరికి రాలేదు వదిన. మరి ఏదేమైనా అన్ని గురించి మరి మన వసంతాన్ని తెలుపుతారు. ఇంటి పక్కనే మరి ఆయన మరి గల్ఫ్లో కూడా మరి పని చేశారు చాలా కాలము. చాలామందికి మరి దారి చూపించారు ఆయన, ఎంతోమందికి కూడాను. మరి ఆవిడ కూడా కమ్సేకం నా చిన్నప్పుడు ఇక్కడే వచ్చింది. మరి ఇక్కడే ఇంతవరకు మరి కష్టపడి పని చేస్తుంది. మరి ఏదేమైనా మరి ఆమె గురించి ప్రార్థించాను, కుటుంబం గురించి. అలాగే ఇందాక అన్నయ్య చెప్పడంలో ఇదేంటంటే ఒక ఈ సహవాసం అనేది, సంఘం అనేది ఏదో స్వార్థంగా మనం ఏదో సంపాదించుకునేది కాదండి. ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికే దానికి కావాల్సింది. కానీ ఏంటంటే కొంతమంది ఇలా అనుకున్నారు కాబట్టి ఏది ఆశించకుండా ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎంత వచ్చింది ఎంత వెళ్ళింది ఎక్కడ చెప్పరు. మనం చెప్తున్నామంటే మనం ఏమీ కాదు, మనం ఏం చేసినా నిస్వార్థంగా చేయాలి. ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, దేవుడే నడిపించుకుంటాడు. కానీ అది చెప్పాలి కాబట్టి నేను తెలియపరుస్తున్నాను అంతే తప్ప మనం ఏదో మనకు ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృపతో ఉన్నాము. మన ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన వాక్యం కొరకు మనము ప్రతి ఒక్కరి ఆత్మీయలో నడిపించడానికి వాళ్ళకి మనం ఒక ఈ సంఘానికి కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు, సరిపోతుంది. అదేంటంటే ఒక రెంట్కి, ఒక కీబోర్డ్స్కి అని ఏవైతే అవసరాలు ఉన్నాయో భోజనానికి తప్ప ఏమీ కాదు. కాబట్టి దానికి దేవుడు ప్రతి వారంలో వస్తే ఒక వారం తక్కువ వచ్చి షార్టేజ్ అవ్వచ్చు, ఎక్కువ వచ్చు, పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయలో బలపడండి అంతే తప్ప గోవింద కాదు. ఎందుకంటే ఈ వాక్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. కాబట్టి మనం ఒక చర్చ్గా, ఒక దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబెట్టి వాళ్ళకి ఈ లోకములో ఇష్టానుసారంగా తిరగకుండా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దేవుని ఆత్మీయలో నడిపించాలని నా ఆశ. కాబట్టి నా జీవితంలో నేను చాలా కష్టపడ్డాను, కొన్ని బాధలు అనుభవించాను. కానీ దేవాది దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. కానీ నా సాక్షి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటుంది, కానీ ఎప్పుడు చెప్పుకునేంత సమయం కూడా లేదు. అది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ దేవాది దేవుడు ఈరోజు ఇంత ఆత్మీయులను ఈరోజు ఇలాగా 10 మంది వాక్యం మరి అందజేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపకే మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు బలపడాలి, మీ కుటుంబాలు మీరు రక్షించుకునేలాగా మరి ప్రార్థనలో బలపడాలని నేను మనం చేస్తూ మరి ఈ సమయంలో అర్జున్ గారికి, పాస్టర్ అర్జున్ గారికి ఇస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి చిన్న ప్రార్థన చేసి మరి రేపు రాబోయే ఫ్రైడే మరి ఎవరైతే మాట్లాడాలో, ఎవరైతే ప్రార్థన చేయాలో, ఎవరైతే లేఖనాలు చదవాలో ప్రతిదీ కూడా ఇందులో ఉంది. కాబట్టి మీరు అందరూ ఒకసారి గమనించి తీసుకుంటారని సరే. పాస్టర్ అచ్యుత్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కొన్ని మాటలు మాట్లాడతారని ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. మరొక్కసారి ప్రభా నీ యొక్క పాదసన్నిధిలోకి మేము వచ్చినాం ప్రభా. నీ యొద్దకు వచ్చిన వారిని ప్రభు నువ్వు ఎంత మాత్రం త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభా. ఇదిగో దేవా, నీవు నా కొరకు మా అందరి కొరకు నా తండ్రి అనేక పాపముల కొరకు ప్రభా నీ రక్తాన్ని ప్రభా కార్చున్నావు దేవా. ఇదిగో దేవా, కలువరి శిలువలో ప్రభా చివరి క్షణంలో ప్రభా అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రభా ఆ 7 మాటలు ప్రభా నీ బిడ్డల ప్రభా ఇదిగో తండ్రి వచ్చేవారు ప్రభా ఇదే దినాన మాట్లాడుచుండగా నా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నీ రక్తంలో ప్రభా నీ ప్రోక్షించిన తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపిన తండ్రి ప్రభా నీ నామను ప్రభా మహిమ కలిగిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డల ప్రభా మీరు నింపమని జీవింప చేయమని ఇదిగో ఎవరైతే ప్రభా నువ్వు ఎన్నుకొని ఉన్నావో ప్రభా కోరికని ఉన్నావో ప్రభా ఇదిగో తండ్రి ఆ మాటలు ఉన్న తండ్రి ప్రభా వారు తీసుకొని చూడగా ప్రభా నీ కృప నీ కాపుదలు మెండుగా అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం ప్రభా తండ్రి. ఆమేన్ ఆమేన్.
యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట బ్రదర్ కిషోర్ కీబోర్డ్ వాయిస్తో చూడు ఆయన మాట్లాడతానన్నారు. అలాగే సిస్టర్ లక్ష్మి వాక్యపాఠం చదవగా ప్రార్థన మేరీ రత్నం చదువుతుంది, ప్రార్థన మేరీ రత్నం చేస్తుంది, బ్రదర్ కిషోర్ వివరిస్తారు. అలాగే లక్ష్మీరా రెండో మాట వాక్య పఠనం కలవతి చదువుతుంది, ప్రార్థన సిస్టర్ మరియమ్మ గారు చేస్తారు. అలాగే వాక్య వివరణ సిస్టర్ క్రాంతి మాట్లాడతారు రెండో మాట. దేవుని స్తోత్రం. అలాగే మూడో మాట వాక్య పఠనం సిస్టర్ దేవి చదువుతుంది. అలాగే బ్రదర్ చిన్న కిషోరు ప్రార్థన చేస్తారు. వాక్య వివరణ సిస్టర్ నిర్మల గారు మూడో మాట వివరిస్తారు. అలాగే నాలుగో మాట వాక్య పఠనం బ్రదర్ రాక్ చదవగా ప్రార్థన సిస్టర్ ఫీబే ఆమె ప్రార్థన చేస్తుంది. వివరణ సిస్టర్ రూతు గారు మనకి నాలుగో మాట వివరిస్తారు. అలాగే ఐదవ మాట వాక్య పఠనం సిస్టర్ రాజీ చదవగా పాస్టర్ సిస్టర్ సుజాత ప్రార్థన చేస్తారు. అలాగే వాక్య వివరణ సిస్టర్ జ్యోతి ఐదో మాట వివరిస్తుంది. అలాగే ఆరో మాట వాక్య పఠనం బేబీ గారు వాక్య పఠనం చదవగా ప్రార్థన కే శ్రీను కడల్ శ్రీను అనమాట. వాక్య వివరణ పద్మ గారు వివరిస్తారు. అలాగే ఏడవ మాట వాక్య పఠనం బ్రదరు బొంత్ శ్రీను వాక్య పఠనం చదవగా ప్రార్థన సిస్టర్ గౌతమి చేస్తుంది. అలాగే వాక్య వివరణ బ్రదరు మన మధ్యన లేదా పురుషోత్తం గారు వివరిస్తారు అన్నమాట. అందుకని వీటి అన్నింటికి మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి సమయాన్ని గమనించి అవేళ మరి క్లుప్తంగా మాట్లాడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తారని మీకు ప్రేమతో మనం చేస్తాను. హలో 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 మంచిదండి. విన్నారు కదా ప్రకటనలు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇది మేము ఇచ్చిన అవకాశం కాదు, దేవుడే మీకు ఇస్తున్న అవకాశం. కాబట్టి దేవుని మాటలో మరి చెప్పేంత ధన్యతను మీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా దేవుని వేడుకోండి. ప్రేమ వల్ల చాలా సంతోషం అండి. ఎందుకంటే సంఘంలో ఇప్పుడు కూడా స్త్రీలను ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని ఇప్పుడు కూడా మరి నేను చెప్తా ఉంటాను. నాకు నిజంగా చాలా సంతోషం అండి. దీన్ని బట్టి దేవుని అంతగా స్థుతిస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా. మరి అదేవిధంగా మరి నల్లి సురేంద్ర గారు మరి ప్రభువుని నిద్రించారు. ఎప్పుడిది 2023లో 2 సంవత్సరాలు అవుతుంది. మరి మరి ప్రియ తల్లి గారు శాంతకుమారి గారు మరి శాంతకుమారి గారు తల్లి గారు అండి. మరి ఆమె ఎప్పటి నుంచో కూడా మన సన్నిధికి వస్తూ ఒక నిజంగా ఒక పాత్రగా ఆమె వాడబడుతున్నారు. మరి ఆమె బట్టి ఎంతగా దేవుని స్థుతిస్తున్నాను. ప్రియమైన వాళ్ళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భర్త అండి నిజంగా భార్యకు కొండంత ధైర్యం ఎవరో తెలుసా? భర్త. మీరు ఎప్పుడు గమనించండి. నిజంగా భర్త ఉన్నంతసేపు అండి నిజంగా భార్యకి అందం ఇంకా బలము. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం ఉంటుందండి భార్యకి. ఎప్పుడైతే భర్తను పోగొట్టుకుంటామో, భర్త ఎప్పుడైతే దూరం అవుతాడో, భర్త లేని యొక్క ఇళ్ళని ఎలా చూస్తారండి? సమాజం చాలా నీచంగా చూస్తారండి. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ భర్త ఉన్నప్పుడే మనకి ఆ గౌరవం ఉంటుందండి ఎవరికైనా సరే ప్రియమైన వాళ్ళ. కాబట్టి భర్తలను ఏం చేయాలి? మనం గౌరవించాలి, వారి మాటకి లోబడాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు కష్టించి ఆ కష్టాన్ని పట్టుకొచ్చేస్తారండి. కానీ ఆ కష్టాన్ని అంతటిని కల్పించి ఆ తల్లి ఏం చేస్తుంది? వండి బిడ్డలకు పెడతాదండి ఎంతో రుచిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళ మరి భర్త దూరమైనప్పటికీ కూడా ఆమె ఇంకా వారిని తలుచుకుంటూ నిజంగా తన పిల్లల కోసం ఆమె బ్రతుకుతుంది. కాబట్టి మరి శాంతకుమారి తల్లి గారి కొరకు మీరందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళ ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఏంటంటే ఆశీర్వాదకరము. అదండి ప్రియమైన వాళ్ళ. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఏమంటే మరణము అందరికీ వచ్చును, కానీ దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని లక్ష్య పెట్టరు కదండి, లక్ష్య పెట్టరు ప్రియమైన వాళ్ళ.
కాబట్టి మరి మరణం అందరికీ వస్తుందండి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడండి ఈ లోకంలో? ఎవరో లేరండి ప్రేమను అన్నారు. కాబట్టి మరణం అందరికీ వస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుల్లో జాగ్రత్తగా ఉంటాయో, ఏమన్నా విషయం తెలుసా అండి, దేవుల్లో ఉండే వాళ్ళకి అసలు చావంటే భయం ఉండదండి. తెలుసా? ఇప్పుడు పోతామని ఎదురు చూస్తూ ఉంటాం మనం. అందుకే భక్తుడు మాట్లాడుతూ, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, నాకు లాభం అంటున్నాడు ప్రేమల వాగ్దానం. కాబట్టి నిజంగానండి మనం దేనికైనా భయపడచ్చు, కానీ మరణానికి భయపడకూడదు. అలా భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రభువులో ఎప్పుడు కూడా మనం ఉండాలి, హద్దుకుని ఉండాలి ప్రేమల వాగ్దానం. కాబట్టి ఇప్పుడు మన తల్లి గారు మరి ఎంతగానంటే నిజంగా వాళ్ళకి ప్రతి ఒక్కరు, ఆమె కదా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో జీవితంలో నిజంగా ఏమండి, ఎందుకంటే ఎన్నో చావులను మనం చూస్తున్నాం ఈ రోజున. ఎన్నో చావులు, కుటుంబంలో ఎన్నో చావులండి ప్రేమల వాగ్దానం. అయినప్పటికీ కూడా నిజంగానండి నీతిమంతులు ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకార్థ కోడికగా రెండవసారి మరి ఆ తల్లి గారు ఇక్కడికి రావడం, మరి అదేవిధంగా మరి ఈ రోజు మీ అందరికీ కూడా ప్రేమ విందులు కూడా ఏర్పాటు చేశారు ప్రేమల వాగ్దాన. కాబట్టి వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ తల్లి గారి కొరకు. ఓకేనా? మంచిది ప్రేమల వాగ్దాన. మరి సమయంలో మనందరం లేచి నుంచి ఉందాం. కానుకలు విద్యుతుండగా, అంటే మనం తెచ్చిన కష్టాన్ని దేవునికి మనం ఇద్దాం ప్రియమైన వాళ్ళారా. ఉత్సాహంగా మరి ఇచ్చేవాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి మన యొక్క కష్టాన్ని దేవునికి ఇద్దాం, దేవుని పనుల్లో మనం సహాయపడదాం. మరి సమయంలో మరి కానుకల పాట కొరకు పాట సుజాతమ్మ గారు వచ్చి పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. సిలువపై ప్రభు శ్రమలు చూచి శిలలు ఏడ్చిన సిలువనైనా కనులు మూసి శిలలు చూచితిన్. సిలువపై ప్రభు శ్రమలు చూచి శిలలు ఏడ్చిన సిలువపై ప్రభు శ్రమలు చూసి శిలలు ఏడ్చిన తులువనైనా కనులు మూసి శిలలు చూచితిన్. సిలువపై ప్రభు శ్రమలు చూసి శిలలు ఏడ్చిన తులువనైనా కనులు మూసి శిలలు దేవునికి స్తోత్రం. పాట పాడి దేవుని మహిమపరచిన తల్లి గారికి సంఘం తరపున తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమల వాళ్ళ. మరి కానుకల వరకు మరి ప్రార్థన
ప్రార్థన చేయవలసిందిగా మరి సమయాన్ని సహోదరి నిర్మల గారికి నేను ఇస్తున్నాను. నిర్మల గారు వచ్చి ఎత్తబడిన కాలం వరకు ప్రార్థన చేయాల్సిందిగా సమయం అవ్వాలి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమునైనా 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 మహాపరిషుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి మా ప్రియమైన తండ్రి, గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు సజీవ రేఖలను కాసి భద్రపతికి వందనాలు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించిన నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నీ బిడ్డలైన వారు తెచ్చిన నా ప్రభా వారి కలిమిలేములో తెచ్చిన ధనాన్ని మీరు దీవించి ఆస్వాదించి మీ సేవ మహిమార్థపడటానికి వాడబడడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే గుప్పులిప్పుడు ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా అరాకొర 60 30 కాకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా సంపూర్ణంగా 100 ఫలింపచేసే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిని తోడుగుంచి నీ కృప నీ కాపుదల భద్రత దయచేయమని తండ్రి దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరమ తండ్రి. మంచిదండి. ప్రార్థించిన సహోదరి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రియమైన వారు ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుందాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మీ ఘనమైన నామానికి నాకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకుదనంలో ఈ రోజున మాకు ప్రసాదించి నాయన మీ వాక్యాన్ని తండ్రి వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై ఈ తరుణమునకై మీకు క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు ధన్యవాదాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి దినము నాయన మీ కుమారుని తండ్రి నాయన ఎన్నుకొని తండ్రి వారి ద్వారా తండ్రి విలువైన మాటలను మీరు మాకు అందించారు తండ్రి. నాయన వాక్యాన్ని విత్తిన తండ్రి మీ కుమారుడు అచ్యుతపాలు గారిని దీవించండి, ఆస్వాదించండి నాయన. రాబోయే రోజుల్లో బహుబలంగా వాడుకోవడానికి తండ్రి మీ సన్నిధిలో ఒక పాత్రగా తండ్రి అనేక మందికి వాక్యం చెప్పి తండ్రి మిమ్మల్ని మీలోనికి నడిపించేట్టు కృపను మీ కుమారుడికి ప్రసాదించండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి తండ్రి. మీ బిడ్డలో తండ్రి ఇంతవరకు మీ మాటలు విన్నారు తండ్రి, ఓపికతో మీ మాటలు విని తండ్రి నాయన ఎంతవరకు ఉన్నారయ్యా వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి తండ్రి. మీ బిడ్డలు చేసిన చేతి పనులను దీవించండి తండ్రి. ఆ పని అంతట్లో సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. మీ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును బలమును దీర్ఘాయుషను ప్రసాదించండి తండ్రి. సహాయం చేయండి. వారిని ప్రేమించిన తల్లిదండ్రులను దాని కడుపున పుట్టిన బిడ్డలను వారి భర్తలను భార్యలను దీవించండి, ఆస్వాదించండి. రక్త సంబంధికులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి. నేను ఈ దినమున తండ్రి ఇదిగో తన జ్ఞాపకార్థం కూడికగా తండ్రి నన్ను మీ కుమార్తె ప్రియ తల్లి గారు తండ్రి శాంత కుమారి గారు తండ్రి విధిని ఏర్పాటు చేశాను నాయన. వారు నన్ను మీ సన్నిధిలో నిర్దించినప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ తండ్రి నాయన వారి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి నాయన తండ్రి. మీ సన్నిధిలో నిర్దించుతున్నారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా ఏదో ఒక రోజు మీ సన్నిధికి రావాల్సిందే నాయన తండ్రి. ఇదిగో తల్లి గారికి నాయన మీరు ఆదరణ ఓదార్పును ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లి గారిని ప్రేమించిన నేను వారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆస్వాదించండి తండ్రి. నేను దినం తండ్రి ఇదిగో తండ్రి ఈ సన్నిధిలో తండ్రి ఎంతో మంది బిడ్డలు పరిచయం చేశారయ్యా. నేను విధులు సిద్ధపాటు చేశాను, నేను ఎన్నో పనులు చేశాను తండ్రి, ట్రాన్స్పోర్ట్లు చేశాను. నేను ఆ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి, సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. ఇదిగో నన్ను బిడ్డలు తండ్రి ఇదిగో కష్టపడుతున్నారు తండ్రి, మీరు చూస్తున్నారు తండ్రి వారి కష్టానికి తండ్రి ఇహమందులో పరమందులో తండ్రి మీ బిడ్డలకు దీవెనలను మెండైన దీవెనలను దయచేయమని ప్రార్థన చేస్తాను. కృప చూపండి, సహాయం చేయండి. బిడ్డలు తండ్రి ఇదిగో కష్టార్జితాన్ని మీకు ఇచ్చారయ్యా. నేను ఆ యొక్క కష్టాన్ని తండ్రి మీ సన్నిధిలో సేవార్థమై వాడగలిగే కృపను ఈ సంఘములకు ప్రసాదించమని దాన్ని వారి రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. వారు ముఖ్యంగా తండ్రి నన్ను కుమారుడు తండ్రి ఆయన నరేష్ గారిని బట్టి మీకు స్తోత్రాలు, వారి కుమారుడు నవీన్ గారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నేను వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆపరేషన్ విషయంలో తండ్రి గొప్ప కార్యం చేసినందుకు మీకు స్తోత్రాలు. తన కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం శక్తిని బలమును ప్రసాదించమని ప్రార్థన చేస్తాను. వారు ఏ పనుల్లో అయితే ఉన్నారో ఆ పని అంతటో సహాయం చేయండి. నేను పాట తండ్రి పాట కొరకు ప్రయాసపడుతున్నాను తండ్రి,
ఆ పాట ద్వారా అనేకులను మీలోకి నడిపించాలని ఎంతో ఆతృతతో తండ్రి మీ కుమారుడు తండ్రి ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసాన్ని అందరినీ మీరు చూస్తున్నారు. సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి చేరువచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీ హస్తం సమర్పించుకుంటాను. మేము తిరిగి తండ్రి మైదానంగా వెలుచుండగా ఆ ప్రయాణం అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో మీ కుమారుడు కళ్ళ శ్రేణి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కుమారుడు తండ్రి బయోమెట్రిక్ గొప్ప కార్యం చేస్తారు. ఇదిగో తండ్రి అక్కమ్మ విషయంలో తండ్రి మీ చిత్తం ఏమై ఉన్నదో కుమారుడు పట్ల నెరవేర్చండి తండ్రి. 3 నెలలు గొడవిచ్చారంట అయ్యా తండ్రి. నాయన మీకు అసాధ్యం అనేది ఏది లేదు తండ్రి. మీ కుమారుడు విషయంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి, కృప చూపండి నాయన. వారిని తను ఒక గొప్ప సాక్షుడిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ రాకు గారిని బట్టి మీకు స్తోత్రాలు. నా కుమారుని ప్రేమించిన తండ్రి గారిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి వారిని తండ్రి నాయన సంపూర్ణ ఆరోగ్య శక్తిని బలమును ప్రసాదించాలి. నేను అరికాళ్ళ మొదలుకొని నడినెత్తి వరకు మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యము శక్తిని బలమును దీర్ఘాయుషును తండ్రి గారికి అదే విధంగా రాక గారికి కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తాను. వారు ప్రేమించిన సంపూర్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు తండ్రి గుడ్ ఫ్రైడేకి నైనా మీ బిడ్డలు వాకింగ్ కొరకు సిద్ధపడుతున్నారు. తండ్రి మాట చెప్పాలని ఎంత ఆశపడుతున్నారు తండ్రి. వారికి తండ్రి మీ ఆత్మ సహాయతను మీరు అనుగ్రహించమని కృప చూపమని కోరుతూ ఇదిగో తండ్రి తన పాటల కొరకు తండ్రి ప్రయాసపడిన బిడ్డలు తండ్రి సంగీత వాయిద్యాలు వాయించిన వారిని కూడా మీరు దీవించమని. ఇతను తండ్రి మీ బిడ్డలు ఈ ప్రతి పరిచర్యలో అన్ని విధులలో కార్యం చేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు దీవించమని ఆశించమని కోరుతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. పరలోకపు తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచాలి. మీ రాజ్యం వచ్చినగా మీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేర్చి మానదిన ఆహారాన్ని మాకు దయచి మరణం క్షమించిన ప్రకారం మరణం క్షమి మమ్మ శోధనలో తెగ దుష్టుడు తప్పి రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వందనాలు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్న సహవాసం అందరి ఆనందము సంతోషము సమాధానం కూడిన మనందరికీ మన కుటుంబకులకు సదాకాలం తోడై ఉండి నడిపించి మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు కరెక్ట్గా 5 2 అవర్స్లో